హాయ్. యాక్చువల్లీ నేను గత కొన్ని రోజుల నుంచి ఈ తెలుగు మీద విపరీతమైన మమకారం పుట్టేసింది. దానికి సంబంధించిన కొన్ని బుక్స్ని తీసుకోవడం, చదవటం, కొంత ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేయటం చేస్తూ చేస్తూ ఒక దగ్గర సడన్గా ఆగిపోయా. చేస్తూ చదవటం అది అలిశెట్టి ప్రభాకర్ గారిది కవితలు. అలిశెట్టి ప్రభాకర్ గారి కవితల దగ్గరికి వచ్చేసరికి దాంట్లో ఒక శీర్షిక పేరు మీద ఒక దీర్ఘకాలికమైనటువంటి కవిత్వాలు ఉన్నాయి. దాంట్లో దాదాపు ఒక 5-6 పోయిటరీస్ ఉండొచ్చు. నిజరూపం అని పెట్టారు. నిజరూపం అని పెట్టారు. చాలా చాలా బాగుంది. అది చదువుతున్నప్పుడు మన మానవుని యొక్క జీవనశైలి, ఎస్పెషల్లీ భారతీయ నైజంలో ఉన్నటువంటి జీవనశైలి ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ అక్కడ ప్రతిబింబిస్తుంది. అది చూశాక నాకు అనిపించిన విషయం ఏంటంటే, నిజానికి ఒక కవులకి మాత్రమే మానవ జీవన శైలిని అత్యంత దగ్గరగా చూసి రాసి దానిని భిన్న సాంప్రదాయాలలో ప్రయోగించగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నారంటే అది కవులు మాత్రమే. వాటి యొక్క ఆ పదాల యొక్క షూటింగ్ పవర్ కూడా అంతే ఉంది. ఎందుకంటే ఒకసారి నిజరూపం అనే చదివిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే, I don't think so it will be coming to directly the people's access because of ఇప్పుడున్న సామాజిక పరిస్థితులను ఉద్దేశించి ఉంది, వర్తమాన కాలాన్ని ఉద్దేశించి ఉంది, భవిష్యత్తు కాలాన్ని ఉద్దేశించి ఉంది. ఎందుకంటే ఇటువంటి కవిత్వాలు అన్నవి చాలా అరుదు పీపుల్స్లలోకి రావటం, పీపుల్ చదవటం కూడా అది చాలా చాలా అరుదు. సో నేను ఒకసారి నాకు అది ఎందుకో షేర్ చేయాలనిపించింది మీ అందరితోటి. అట్లే నాకు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.